హలో గైస్, మీరు సాఫ్ట్వేర్ ఫీల్డ్ లోకి రావాలని ఇంట్రెస్టెడ్ గా ఉన్నారా? కాకపోతే మీరు డెవలప్మెంట్ సైడ్ వెళ్ళాలా లేదా టెస్టింగ్ సైడ్ వెళ్ళాలా అనేది మీకు కన్ఫ్యూజన్ గా ఉందా? అయితే ఈ వీడియో మీకోసమే. ఈ వీడియోలో నేను మీకు డెవలప్మెంట్ వర్సెస్ టెస్టింగ్ గురించి అన్ని విషయాల గురించి మాట్లాడబోతాను అనమాట. లైక్ జాబ్ సెక్యూరిటీ, ఫ్యూచర్ గ్రోత్, శాలరీ, అన్ని విషయాల గురించి ఈ వీడియోలో మాట్లాడతా అనమాట. దీంట్లో మీరు ఏది తీసుకోవాలనే దాని గురించి క్లారిటీ అనేది వస్తుంది. ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. మీరు ఈ వీడియోని చివరి వరకు పూర్తిగా చూస్తే మీకు ఒక మంచి క్లారిటీ అయితే బయటికి వెళ్తారు. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ మహేష్. చాలా మంది ఐటీ ఫీల్డ్లోకి రావాలనుకుంటారు. కాకపోతే డెవలప్మెంట్ సైడ్ వెళ్ళాలా, టెస్టింగ్ సైడ్ వెళ్ళాలా అనేది ఒక పెద్ద క్వశ్చన్ అనమాట వాళ్ళకి. ఈ రెండు కెరియర్స్ ఎలా ఉంటాయి, జాబ్ సెక్యూరిటీ ఎలా ఉంటుంది, శాలరీస్ ఎలా ఉంటాయి, వీటన్నిటి గురించి అయితే ఈ వీడియోలో చూద్దాం. సో ఇంకా ఆలోచన చేయకుండా లెట్ స్టార్ట్ ద వీడియో. వీడియోను స్టార్ట్ చేసే ముందు నాతో ఒక చిన్న రిక్వెస్ట్. ఎవరైతే మన ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నారో ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ అంతేకాకుండా ఈ వీడియోని లైక్ అయితే చేయండి. వాట్ ఈస్ సాఫ్ట్వేర్ డెవలప్మెంట్? ముందుగా డెవలప్మెంట్ గురించి తెలుసుకుందాం. డెవలప్మెంట్ అంటే అప్లికేషన్స్ క్రియేట్ చేయడం, లేదా కొత్త ఫీచర్స్ ఇంప్లిమెంట్ చేయడం, లేదా ఆల్రెడీ డెవలప్ చేసిన అప్లికేషన్స్ లో ఏమైనా ఇష్యూస్ ఉంటే బగ్ ఫిక్సెస్ చేయడం, ఇలాంటివి అనమాట. డెవలప్మెంట్ లో జనరల్ గా కోడింగ్ అనేది హెవీగా ఉంటుంది. సో దీంట్లోకి వెళ్ళాలనుకునే వాళ్ళకి కోడింగ్ మీద బాగా ఇంట్రెస్ట్ ఉండాలి. సో డెవలప్మెంట్ లో పాపులర్ రోల్స్ ఏంటంటే ఫ్రంట్ ఎండ్ డెవలపర్, బ్యాక్ ఎండ్ డెవలపర్, మొబైల్ యాప్ డెవలపర్, ఫుల్ స్టాక్ డెవలపర్. అండ్ డెవలప్మెంట్లో ఫ్యూచర్ గ్రోత్ అండ్ శాలరీ గురించి మాట్లాడుకుంటే డెవలప్మెంట్లో కెరియర్ గ్రోత్ పొటెన్షియల్ చాలా ఎక్కువ. మీరు ఒక ఫ్రెషర్గా డెవలప్మెంట్లో జాయిన్ అయితే మీకు మినిమం వచ్చేసి 8 LPA నుంచి 12 LPA వరకు మీ శాలరీ అనేది ఇయర్లీ ఉంటుంది. దీంట్లో మీకు ఎక్స్పీరియన్స్ వచ్చేసరికి మీ శాలరీ అనేది 20 నుంచి 28 LPA వరకు కూడా మీరు రీచ్ అవుతారు. ఎవరికైతే ఇన్నోవేటివ్ ఐడియాస్, క్రియేటివ్ ఐడియాస్ ఉంటాయో అలాంటి వాళ్ళకి ఈ డెవలప్మెంట్ కెరీర్ అనేది మంచి ఛాన్స్ అని చెప్పొచ్చు. జాబ్ సెక్యూరిటీ. సో డెవలప్మెంట్లో జాబ్ సెక్యూరిటీకి వచ్చేసి డెవలప్మెంట్ ఫీల్డ్లో డిమాండ్ అనేది ఎప్పుడు ఎక్కువగానే ఉంటుంది. ఎందుకంటే ఇన్నోవేషన్స్ అనేవి ఎప్పుడు జరుగుతూనే ఉంటాయి. అంటే న్యూ అప్లికేషన్స్ డెవలప్ చేయడం, లేదా ఆల్రెడీ డెవలప్ చేసిన అప్లికేషన్స్ కి అప్డేట్ ఇవ్వడం, అండ్ మొబైల్ అప్లికేషన్ డెవలప్ చేయడం. సో ఇవన్నీ కూడా ఈ డెవలప్మెంట్ ఫీల్డ్ లోకి డిపెండ్ అయి ఉంటాయి అనమాట. జాబ్ సెక్యూరిటీ ఈ డెవలప్మెంట్ అనేది మంచి చాయిస్. నెక్స్ట్, వాట్ ఈస్ సాఫ్ట్వేర్ టెస్టింగ్? ఇప్పుడు టెస్టింగ్ గురించి చూద్దాం. టెస్టింగ్ అంటే ఆల్రెడీ డెవలప్ అయిన అప్లికేషన్స్ లో పెర్ఫార్మెన్స్ టెస్టింగ్, దాంట్లో ఏదైనా ఇష్యూస్ ఉన్నాయా లేదా ఇలాంటివన్నిటిని ఐడెంటిఫై చేయడాన్ని టెస్టింగ్ అంటారు. టెస్టింగ్ లో మీ రోల్ ఏంటంటే సాఫ్ట్వేర్ యాక్యురసీ కోసం టెస్టింగ్ చేయడం. సో టెస్టింగ్ లో వచ్చేసరికి మనకు 2 టైప్ ఆఫ్ టెస్టింగ్స్ ఉంటాయి: మాన్యువల్ టెస్టింగ్ అండ్ ఆటోమేషన్ టెస్టింగ్. మాన్యువల్ టెస్టింగ్ అంటే అప్లికేషన్ ఎండ్ టు ఎండ్ టెస్ట్ చేసి అన్ని ఫంక్షనాలిటీస్ కరెక్ట్గా వర్క్ అవుతుందా లేదా అనే దాన్ని టెస్ట్ చేస్తారు. ఆటోమేషన్ టెస్టింగ్ అంటే సో కొన్ని స్క్రిప్ట్స్ లేదా కొన్ని టెస్టింగ్ టూల్స్ యూజ్ చేసి మాన్యువల్గా ఏమైతే టెస్ట్ చేస్తారో సేమ్ అదే ఫీచర్స్ని కొన్ని స్క్రిప్ట్స్ రాసి కోడింగ్తో వాటిని టెస్ట్ చేస్తారు. సో దీనికి మీకు కొంచెం బేసిక్ కోడింగ్ నాలెడ్జ్ కూడా ఉండాలి. ఫ్యూచర్ గ్రోత్ అండ్ శాలరీ. టెస్టింగ్ లో గ్రోత్ ఉంటుంది, ఆటోమేషన్ టెస్టింగ్ లో డిమాండ్ కూడా ఉంటుంది. మాన్యువల్ టెస్టింగ్ నుంచి ఆటోమేషన్ టెస్టింగ్ కి అప్డేట్ అయితే ఫ్యూచర్ గ్రోత్ అనేది కూడా చాలా బాగుంటుంది. ఇంకా శాలరీస్ గురించి మాట్లాడుకుంటే ఫ్రెషర్స్ కి 6 LPA నుంచి 8 LPA వరకు ఇస్తారు. సో మీకు ఎక్స్పీరియన్స్ వచ్చేసరికి మీ శాలరీ అనేది 15 LPA వరకు అవుతుంది. మాన్యువల్ టెస్టర్స్ లో కంపేర్ చేస్తే ఆటోమేషన్ టెస్టింగ్ చేసే వాళ్ళకి శాలరీ అనేది కొంచెం ఎక్కువగా ఉంటుంది. జాబ్ సెక్యూరిటీ. టెస్టింగ్ లో డిమాండ్ అనేది స్టడీగా ఉంటుంది. డెవలపర్స్ కొత్త అప్లికేషన్స్ డెవలప్ చేసినప్పుడు మాత్రమే టెస్టింగ్ అనేది కంపల్సరీ. కొత్తగా వచ్చిన సాఫ్ట్వేర్స్ అన్నిటిని, కొత్త అప్డేట్స్ ని వీళ్ళు టెస్ట్ చేయాల్సి ఉంటుంది. కాబట్టి టెస్టింగ్ లో కూడా జాబ్ సెక్యూరిటీ అనేది మంచిగానే ఉంటుంది. కానీ మాన్యువల్ టెస్టింగ్ తో కంపేర్ చేస్తే ఆటోమేషన్ టెస్టర్స్కి డిమాండ్ అనేది ఎక్కువగా ఉంటుంది. ఇప్పుడు డెవలప్మెంట్ అండ్ టెస్టింగ్కి మనకి ఏ స్కిల్స్ రిక్వైర్డ్ అనేది చూద్దాం. ఫస్ట్ డెవలప్మెంట్ సైడ్ చూసుకుంటే ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ వచ్చేసి పైథాన్, జావా స్క్రిప్ట్, సి ప్రోగ్రామింగ్. అండ్ అంతేకాకుండా క్రియేటివిటీ, ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ అనేవి మస్ట్ అండ్ షుడ్గా ఉండాలి. టెస్టింగ్ ఇంజనీర్స్కి వచ్చేసి ఎనాలిటికల్ స్కిల్స్, అటెన్షన్ టు డీటెయిల్, ఆటోమేషన్ టూల్స్ లైక్ సెల్యూనియం, ప్లేరైట్ అండ్ బేసిక్ స్క్రిప్టింగ్ లాంగ్వేజ్. నా సజెషన్ ఏంటంటే ఈ రెండు ఫీల్డ్స్ లో కూడా బేసిక్ కోర్సెస్ ని కంప్లీట్ చేసి మీకు ఏది బాగా సూట్ అవుతుంది, ఏది బాగా ఇంట్రెస్ట్ గా ఉంది అనేది దాన్ని ఐడెంటిఫై చేసుకోండి. సో ఇలా రెండాటిలో బేసిక్ కోర్స్ కంప్లీట్ చేయడం వల్ల ఒక క్లియర్ అండర్స్టాండింగ్ అనేది వస్తుంది అనమాట. ఇప్పుడు ప్రోస్ అండ్ కాన్స్ గురించి మాట్లాడుకుందాం. డెవలప్మెంట్ ప్రోస్. డెవలప్మెంట్ లో మనకి ఎక్కువగా ఎర్నింగ్ పొటెన్షియల్ అనేది ఉంటుంది. అంటే శాలరీ అనేది మనకి ఎక్కువగా ఉంటుంది. అండ్ అంతేకాకుండా మనకి డెవలప్మెంట్ లో చాలా స్పెషలైజేషన్స్ ఉంటాయి. లైక్ ఫుల్ స్టాక్ డెవలపర్, బ్యాక్ ఎండ్ డెవలపర్, ఫ్రంట్ ఎండ్ డెవలపర్, మొబైల్ అప్లికేషన్ డెవలపర్, వెబ్ డెవలపర్, ఇలా మనకి చాలా రోల్స్ అనేవి ఉంటాయి అనమాట.
అండ్ ఇప్పుడు డెవలప్మెంట్లో కాన్స్ గురించి మాట్లాడుకుందాం. సో డెవలపర్స్కి స్ట్రిక్ట్ డెడ్ లైన్స్ అనేవి ఉంటాయి. అంటే మీరు ఈ టాస్క్ని ఇంత టైంలో కంప్లీట్ చేయాలి అని డెడ్ లైన్స్ అనేవి ఎక్కువగా ఉంటాయి. అంటే అంతేకాకుండా డెవలపర్స్కి ప్రెషర్ కూడా ఎక్కువగా ఉంటుంది. న్యూ టెక్నాలజీస్ని ఎప్పుడు నేర్చుకుంటూ ఉండాలి. అండ్ టెస్టింగ్లో ప్రోస్ గురించి మాట్లాడుకుందాం. టెస్టింగ్లో స్టడీ డిమాండ్ ఉంటుంది. బగ్స్ ఐడెంటిఫై చేయడం ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి ఈ ఫీల్డ్ అనేది మంచి చాయిస్. ఆటోమేషన్ టెస్టింగ్లో డిమాండ్ చాలా ఎక్కువగా ఉంటుంది. టెస్టింగ్లో కాన్స్ గురించి మాట్లాడుకుందాం. మాన్యువల్ టెస్టింగ్ అనేది రిపిటేటివ్గా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఫీచర్ అనేది ఏదైనా అప్డేట్ అయితే మీరు మళ్ళీ అప్లికేషన్ని ఎండ్ టు ఎండ్ టెస్ట్ చేయాలి. అంటే చేసే పని మళ్ళీ చేస్తూ ఉంటారు. అండ్ టెస్టింగ్ ఇంజనీర్స్కి వచ్చేసి ఎక్కువ డాక్యుమెంటేషన్ స్కిల్స్ రావాలి. మీరు ఏదైనా బగ్ని ఐడెంటిఫై చేస్తే ఆ బగ్ గురించి ఒక క్లియర్ డాక్యుమెంటేషన్ అనేది ప్రిపేర్ చేయగలగాలి. అలాగే కొంచెం మీకు బేసిక్ కోడింగ్ నాలెడ్జ్ అండ్ స్క్రిప్టింగ్ నాలెడ్జ్ ఉంటే ఆటోమేషన్ టెస్టింగ్ అనేది మంచి చాయిస్ అవుతుంది. ఇప్పుడు ఈ రెండింటిలో విచ్ షుడ్ యూ చూస్ అనే దాని గురించి చూద్దాం. మీకు కోడింగ్, ప్రాబ్లమ్ సాల్వింగ్ అనేది బాగా ఇంట్రెస్ట్ ఉంటే డెవలప్మెంట్ అనేది మంచి చాయిస్. మీకు సాఫ్ట్వేర్లో ఇష్యూస్ ఐడెంటిఫై చేయడం, బగ్స్ని ఐడెంటిఫై చేయడం, ప్రాబ్లమ్స్ని ఐడెంటిఫై చేయడం ఇలాంటి వాటిపై ఇంట్రెస్ట్ ఉంటే మీకు టెస్టింగ్లో మంచి కెరియర్ ఉంటుంది. అండ్ అంతేకాకుండా మీరు ఆటోమేషన్ టెస్టింగ్ టూల్స్ కూడా నేర్చుకుంటే మీకు డిమాండ్ అనేది ఇంకా ఎక్కువగా ఉంటుంది. ఇప్పుడు మీకు ఏ ఫీల్డ్ నచ్చింది, డెవలప్మెంట్నా, టెస్టింగ్నా? సో మీ ఒపీనియన్ ఏంటో కామెంట్లో మెన్షన్ చేయండి. అలానే మరిన్ని కెరియర్ గైడెన్స్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ అంతేకాకుండా ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.